పెళ్లి వరకు మీరిద్దరూ ఇక్కడ నిరభ్యంతరంగా ఉండొచ్చు, కానీ నిషిక వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఇంట్లో జరుగుతున్న గొడవలు చాలు. ఏ గొడవ మేము మొదలు పెట్టలేదు. కారణం కూడా మేము కాదు వదినా. సరే, మీరు లోపలికి వెళ్ళండి. ఉమ్. అమ్మ కౌశికి, వాళ్ళకి పెళ్లి చేసి పంపించడానికి ఇంటికి తీసుకొచ్చావా? ఏ బాబాయ్, ఆ కారణం కాకుండా వాళ్ళ ఇంట్లో ఉండడానికి వేరే కారణం ఏమైనా ఉందా? ఆ? ఇంకే ఉంటుందమ్మా, అంతే, ఊరికే అడిగా. ఆ. నీ ఇబ్బంది, నీ బాధ, నీ భయం నాకు అర్థమైంది బాబాయ్. ఈ కుటుంబం బాధపడ్డం, ఇబ్బంది పడ్డం నాకు కూడా ఇష్టం లేదు. అలా అని ఈ ఇంటి బిడ్డని, మన రక్తాన్ని అలా అనాథగా వదిలిపెట్టలేను. ఈ సమస్యని సామరస్యంగా పరిష్కారం అయ్యేలా నేను చూస్తాను బాబాయ్. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడింది. మా అమ్మ ఫోన్ ఏంటి కలవడం లేదు? కేదార్, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? సూర్యమామ ఫోన్ ఇందాకటి నుంచి స్విచ్ ఆఫ్ అని వస్తుంది దాత్రి. స్విచ్ ఆఫ్ వస్తుందా? ఆ, ఇక్కడికి సాక్ష్యాలు తీసుకుని బయలుదేరుతున్నానని చెప్పారు. ఇప్పుడు స్విచ్ ఆఫ్ అవ్వడం ఏంటి? అదే అర్థం కావడం లేదు దాత్రి. ఇవాళ్టితో నేను ఇంటి వారసున్నే అన్న నిజం బయటపడిపోతుంది అనుకుంటే ఇప్పుడు ఇదొక టెన్షన్ మొదలైంది. టెన్షన్ పడకు కేదార్, ఏం కాదు. మేబీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు, లేదా ఇంకేమైనా కారణం అయి ఉండొచ్చు. అదే అవ్వాలని కోరుకుంటున్నాను దాత్రి. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. యువరాజ్ కనిపించలేదేంటి? కేదార్, మనం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు యువరాజ్ ఉన్నాడా? లేడు దాత్రి, ఇప్పుడు కూడా ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. మనం వెళ్ళిపోయామని అందరూ సంబరాలు చేసుకుంటుంటే యువరాజ్ మాత్రం ఎందుకు బయటికి వెళ్ళాడు? ఏమైంది దాత్రి? ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? యువరాజ్కి ఏమైనా సూరిబాబాయ్ ఈరోజు సాక్ష్యాలు తీసుకొస్తున్నాడని ఏమైనా తెలిసిందా? నీకు, నాకు, సూర్యమామకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు కదా. అలాంటిది యువరాజ్కి తెలిసే అవకాశం ఉందంటావా? యువరాజ్ని మనం తక్కువ అంచనా వేయకూడదు కేదార్. ఎంతమంది ఉన్న ఇంట్లో ఎవరికీ కనపడకుండా ఎన్నేళ్ల నుంచి మీనన్ కోసం ఎన్నో ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే యువరాజ్ సూర్యమామను ఆపడానికి ఎంతకైనా తెగిస్తాడు. ఇప్పటికే సూర్యమామని చంపడానికి కూడా ప్రయత్నించాడు. లేదు కేదార్, అది మాత్రం జరగకూడదని కోరుకుందాం. కేదార్, వాళ్ళని ఎక్కడో చూసినట్టుంది కదా. వాళ్ళు యువరాజ్ దగ్గర ఉండే రౌడీస్ దాత్రి. యువరాజ్ వాళ్ళతో ఎక్కడికి వెళ్ళొస్తున్నాడు? సూరిబాబాయ్ని ఏమైనా చేయడానికి వెళ్ళారా? నో దాత్రి, అలా జరగడానికి వీల్లేదు. నాకు సాయం చేస్తే ఆయనకి ప్రాణాపాయం అని తెలిసినా నాకు సాయం చేశాడు దాత్రి. అమ్మ జ్ఞాపకాలున్న ఏకైక మనిషి సూర్యమామ. మామ అమ్మ గురించి చెప్పినప్పుడల్లా నాకు అమ్మతోనే ఉంటున్నట్టు అనిపించేది. ఇప్పుడు ఆయనకి నా వల్ల ఏమైనా జరగరానిది జరిగితే తట్టుకోవడం నా వల్ల కాదు దాత్రి.
ఊరుకో కేదార్. సూరిబాబాయ్కి ఏం కాదు. ఒక మనిషి ప్రాణం తీసే కోపం యువరాజ్లో ఉంది, కానీ చంపే అంత ధైర్యం లేదని అనుకుంటున్నాను. ముందు కిందికి వెళ్ళి యువరాజ్ ఎక్కడికి వెళ్ళాడో కనుక్కుందాం. తర్వాత వాళ్ళు ఏం చేశారో ఆలోచిద్దాం. పద. అసలు బొదిని జగదాత్రిని మళ్ళీ ఈ ఇంట్లోకి తీసుకొస్తుంది అనుకోలేదు. దారిన పోయే దరిద్రాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడం అంటే ఇదే. ఆ కౌశికి జగదాత్రి వల్ల పిచ్చి పట్టుకుని ఉండాలి. అందుకే మళ్ళా తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. మీరేం బాధపడకండి, భయపడకండి. ఒక్కొక్కరి లెక్క సెటిల్ చేయాల్సిన టైం వచ్చింది. అబ్బోడా, ఎన్ని తోర్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తవేంద్రా? నీకేమైందో అని ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? టెన్షన్ ఎందుకు, వచ్చేస్తాం కదా. యువరాజ్, ముందు వెళ్ళిన పని ఏమైందో చెప్పు. వెళ్ళిన పని పూర్తి కాకుండా ఇంటికి ఎప్పుడైనా తిరిగి వచ్చానా బాబాయ్? ఏ పని మీద వెళ్ళాడు? ఏం పూర్తి చేసుకుని వచ్చాడు? నేరుగా వెళ్ళి తేల్చుకుందాం రా దాత్రి. వద్దు కేదార్, అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుని వెళ్దాం. యువరాజ్, 1కి 2 సార్లు చెక్ చేసుకున్నావు కదా, మనకి అతనితో సమస్య లేనట్టే కదా? లేదు బాబాయ్, నువ్వు చెప్పినట్టుగానే ఫినిష్ చేసి వచ్చాను. అసలు మన ముందు నిలబడే అర్హత కూడా లేని వాళ్ళు మన ముందు కుప్పిగెంతులు వేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? వజ్రపాటి కుటుంబం జోలికి వస్తే మిగిలేది బూడిదే. అబ్బోడా, నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదురా. నువ్వు పోయిండాది సాక్ష్యాలు తీసుకొచ్చే దానికే కదా. నువ్వు ఫినిష్ చేశానని చెప్తుంది సాక్ష్యాలని కదా. నాకెందుకు అలా అనిపించట్లేదు నిషి. అన్నయ్య ఫినిష్ చేశా అని ఇంకేదో ఉద్దేశించి చెప్పినట్టుంది. మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏదేదో మాట్లాడుతున్నారు. నేను వెళ్ళింది సాక్ష్యాలని నాశనం చేయడానికే. అలానే వాడు ఇంకెప్పుడు మన ఇంటి వైపు రాకుండా చూడకుండా ఉండేలాగానే వాడికి వార్నింగ్ ఇచ్చొచ్చాను. దాని గురించే బాబాయ్తో చెప్తున్నా. అబ్బోడా, అది యువరాజ్ 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 అంత కోపంగా చూస్తున్నారంటే కొంప తీసి మనం మాట్లాడిందంతా వినేసారా ఏంటి? రే, ఏం చేసావురా? చెప్పు, ఏం చేసావు? సూరిమామని ఏం చేసావు చెప్పు. నీకు ఏం పాపం చేశాడని సూరిమామ మీద కక్ష కట్టావు? ఎందుకు మామని చంపాలని చూస్తున్నావు? నీకు సహాయం చేద్దాం అనుకున్నాడు కదా, అది చాలదా? రేయ్, నా కొడుకుని చంపేస్తా ఉన్నాడు. ఎవరైనా వచ్చి కాపాడండి. చెప్పు, సూరిమామని ఏం చేసావో చెప్పు. వాణ్ణి కాదురా, ఫస్ట్ నిన్ను చంపితే అప్పుడు ఇంటికి పట్టిన శని వదిలిపోతే. రేయ్, నిన్ను. కేదార్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు అతనితో గొడవకి వెళ్తున్నావు? రేయ్, వాడేదో వీధి రౌడీల మీదకొస్తుంటే నువ్వు కూడా వాళ్ళ బిహేవ్ చేస్తున్నావేంట్రా? అసలు ఇదంతా కాదు, మెడ పట్టుకుని బయటికి గెంటేశాం కదా, మళ్ళీ వీడు లోపలికి ఎలా వచ్చాడు? నువ్వు బెడ పట్టుకుని బయటికి గెంటేశావు, కానీ మీ అక్క చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా అన్న కొడుకు మీద చేయి చేసుకుంటావురా? నేను కూడా మీ అన్న కొడుకునే కదా బాబాయ్. ఈ ఇంటి బిడ్డనే కదా, మీ రక్తమే కదా. ఎవ్వడ్రా నీకు బాబాయ్? ఎవ్వడ్రా నా అన్న కొడుకు? నా అన్నకున్నది ఒక్కడే కొడుకు, వజ్రపాటి యువరాజ్. ఎక్కడ పుట్టావో, ఎలా పుట్టావో, ఎవరికి పుట్టావో తెలియని అనాథవి నువ్వు. నువ్వు వజ్రపాటి ఇంటి వారసుడు అంటావా? నాలుక చీరేస్తా ఇంకొక్కసారి ఈ మాట అంటే. కమలాకర్ గారు, కమలాకర్ గారు, కమలాకర్ గారు. కేదార్ గురించి మాట్లాడేటప్పుడు ముందు వెనక కాస్త ఆలోచించి మాట్లాడండి. ఇంకోసారి ఇలా మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోము. ఏమైంది మీ అందరికీ?
ఎందుకలా గట్టి గట్టిగా అరుచుకుంటున్నారు? మీ ఇద్దరికి ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? యువరాజ్ సూరి బాబాయ్ని చంపేశాడు ఆ విషయం ఇంటికొచ్చి గర్వంగా చెప్పుకుంటున్నాడు. మేము విని అడుగుతుంటే మమ్మల్ని దబాయిస్తున్నాడు. ఎంత పనిచేసావురా యువరాజ్? పంతానికి పోయి ఒక మనిషి ప్రాణం తీసొచ్చావా? వదినా, వాళ్ళ మాటలు నమ్మి మీరు ఆయన అనుమానిస్తున్నారా? నువ్వు మాట్లాడకు నిషి. ఒక మనిషి ప్రాణం తీయడం అంటే చిన్నపిల్లల ఆటలు కాదు. యువరాజ్, నిన్నే అడుగుతున్నాను, చెప్పు. ఏం చెప్పాలక్క? నీకు సొంత మనుషుల కంటే బయట వాళ్ళే ఎక్కువ అయిపోయారు. అందుకే కదా వాళ్ళు మాట చెప్పగానే నమ్మి నన్ను అడుగుతున్నావు. జగదాత్రికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? అబ్బోడికి కూడా నిజం దాయాల్సిన అవసరం ఏముందమ్మి? అవునా అత్తయ్య గారు? సరే అయితే ఇప్పుడే వెళ్ళి సూరి బాబాయ్ కోసం వెతుకుతాం, నిజాన్ని కనుక్కుంటాం, సాక్ష్యాలను తీసుకొస్తాం. యువరాజ్, సూరిమామకి ఏం కాకూడదని దేవుణ్ణి మొక్కుకో. పొరపాటున ఆయనకు గాని ఏమైనా అయిందనుకో నిన్ను జైలుకి పంపకుండా ఎవ్వరూ ఆపలేరు. ఎందుకు యువరాజ్ ఉన్న సమస్యని ఇంకా పెద్దది చేయాలని చూస్తున్నావు? వాళ్ళ గురించి వదిలేయండి, నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఇందాక అందరి ముందు ఎంత బాగా చూసుకుంటావో చూసా కదక్క. థ్యాంక్స్. నా మీద ఇంత నమ్మకం ఉందని తెలీదు. అబ్బోడా అబ్బోడా, ఏందమ్మి అబ్బోడితో అట్లా మాట్లాడుండావు? పాపం ఎంత బాధపడుండాడు ఏమో. చిన్నప్పటి నుంచి అబ్బోడు ఎట్టంటోడో నువ్వు కూడా చూస్తా ఉండావు కదా. అయినా కూడా నీ తమ్ముడు ఒక మనిషి ప్రాణాలు తీశాడంటే నువ్వు ఎట్ట నమ్ముతా ఉండావు? నిద్ర లేచినప్పటి నుంచి అక్క అక్క అని మీ జపం చేస్తూ తిరిగినందుకు ఆయనకి బాగానే బుద్ధి చెప్పారు వదినా. బయట వాళ్ళు ఎంతన్నా ఎన్ని మాటలు చెప్పినా నువ్వు వాళ్ళ మాటలు నమ్మి ఇంట్లో వాళ్ళని అవమానించడం బాలేదక్కా. ఎన్ని రోజులు అవమానించారు, ఇప్పుడు అనుమానిస్తామంటున్నారు. సరే కానివ్వండి, పెత్తనం మీ చేతిలో ఉంది కదా. చెప్పిన దానికి తల ఊపటం తప్ప చేయడానికేముంది? అమ్మే నిషిక, ఏందమ్మీ ఇదంతా? మీకు మాత్రమే యువరాజ్ మీద ప్రేమ ఉన్నట్టు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు పిన్ని? వాణ్ణి ఈ చేతులతో ఎత్తుకుని పెంచానే, అలాంటి వాడు ఇవాళ తప్పుదారి పట్టి ఎక్కడ క్షణికావేశంలో చేయకూడని పని చేసి జైలుకు వెళ్తాడో అని భయపడి అన్నిసార్లు గుచ్చి గుచ్చి అడిగానే కానీ వాడి మీద నమ్మకం లేక కాదు పిన్ని. ఏందో అమ్మి, వాళ్ళొచ్చిన దగ్గర నుంచి నీకు ఎవరు ముఖ్యమో ఎవరు ఇష్టమో నువ్వు ఎవరిని నమ్ముతా ఉండవో అస్సలు తెలియడం లేదు. దేవుడా, యువరాజు ఏ తప్పు చేయకుండా ఉండేలా చూడు స్వామి. వాడు కానీ జగదాత్రి వాళ్ళు చెప్పినట్టు సూరి మామని ఏమైనా చేసుంటే వాడి జీవితం జైలు పాలవుతుంది. మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి సూరి బాబాయ్ ఫోన్ లాస్ట్ సిగ్నల్ ఈ ఏరియా నుంచే వచ్చింది. అసలు మన ఇంటికి రావాల్సిన సూరిమామ ఈ ఏరియాకి ఎందుకు వచ్చారు? ఇక్కడ చూస్తే మనుషులు తిరిగే ఏరియాలో కూడా లేదు. కేదార్, అక్కడ ఎవరో చాలా మంది జనం ఉన్నారు, ఒకసారి చూద్దాం పద. అక్కడ ఏదో జరిగినట్టుంది, పద వెళ్ళి చూద్దాం. ధాత్రి, ఏం కాదు, ఎస్ఐ గారితో మాట్లాడతాం పద. రా. ఏమైంది సార్? ఎవరో చంపేసి పడేసినట్టున్నారు. మొహం అయితే గుర్తుపట్టలేకుండా ఉంది. ఆయన ఏజ్ ఎంత ఉండొచ్చు సార్? సుమారుగా 60 పైనే ఉండొచ్చు. సూరిమామ
సూర్యమామన దాత్రే? చనిపోయిన అతను ఎవరో మీకు తెలుసా? అంటే మాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఇదే ఏరియాలో ఉన్నారని చూసిన వాళ్ళు చెప్పారు సార్. వయసు కూడా 60 పైనే ఉంటాయి. ఒక్కసారి మొహం చూడొచ్చా సార్? మొహం గుర్తుపట్టేలా లేదు బాబు, చూసి వేస్ట్. ఒక్కసారి చూస్తాం సార్, ప్లీజ్ సార్. సరే మీ ఇష్టం. ఒక్క నిమిషం ఆపండి. మీరు తీసుకెళ్ళండి. చెప్పారు కదండి ఫేస్ చూడలేరని. పోస్ట్ మార్టం అయ్యాక రండి, సరేనా? ఆ యువరాజు గాడు అన్నంత పని చేశాడు దాత్రి. అన్యాయంగా సూర్యమామని చంపేశాడు. ఆధారాలు లేని ఆరోపణలు చేసి ఉపయోగం లేదు కేదార్. యువరాజే ఈ పని చేసుంటే యువరాజ్ తప్పించుకోవడానికి వీల్లేదు. ఒక్క 10 నిమిషాలు మన బాధని పక్కన పెట్టి మర్డర్ ఎలా జరుగుండొచ్చో క్లూస్ కోసం వెతుకుదాం. కేదార్, బ్లడ్. ఈ బ్లడ్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం పదా. ఫుట్ ప్రింట్స్. దీని సైజ్ చూస్తే ఎయిట్ లాగుంది. ఇక్కడ ఏదో గొడవ జరిగినట్టుంది కేదార్. ఈ షూ మార్కులు, ఈ బ్లడ్, ఏదో జరిగింది. ఈ చుట్టుపక్కల వెతుకుదాం, ఏదైనా క్లూ దొరకచ్చు. కేదార్, ఈ పర్స్ ఎక్కడో చూసినట్టుంది దాత్రి. యువరాజ్? చెప్పాను కదా దాత్రి, ఆ యువరాజే సూర్యమామని చంపేశాడని. యువరాజ్ ఎన్ని తప్పులు చేసినా, మీనెంతో చేతులు కలిపినా నిషి మొహం చూసి తప్పులు తెలుసుకునే వరకు చూద్దామని ఆగాను. కానీ యువరాజ్ పంతంతో ఒక మనిషి ప్రాణం తీయాలని చూశాడు. ఇంకా యువరాజ్ని ఎవరూ కాపాడలేరు. నాకు సాయం చేయబోయి సూర్యమామ ప్రాణాలు పోగొట్టుకున్నాడు దాత్రి. నా వల్లే ఇదంతా జరిగింది. కేదార్, ముందు మనం ఆ యువరాజ్ని వదలకూడదు. ఇన్స్పెక్టర్ గారు, పద. ఆ కేదార్ గాడికి ఇక సాక్ష్యాలు దొరకవు. వాడు వజ్రపాటి ఇంటి కొడుకనే నిజం నిరూపణ కాదు. అవును బాబాయ్, నిజాన్ని శాశ్వతంగా పాతిపెట్టేశాను. కానీ ఆ జగదాత్రి చాలా తెలివైంది యువరాజ్. ఏదో ఒకటి చేసి నిజం నిరూపించడానికి ప్రయత్నిస్తుంది. ఎప్పటిలా ప్రతిసారి మనం ఆపగలమా? అయితే ఆ కేదార్ గారిని కూడా చంపేద్దాం బాబాయ్. ఏంట్రా నువ్వు చెప్పేది? వాడు బతికున్నన్ని రోజులు మనకేదో ఒక విధంగా అడ్డొస్తూనే ఉంటాడు బాబాయ్. కేదార్ అనే సమస్య నుంచి మనం బయటపడాలంటే వాడి ఒక్కటే సమాధానం. కరెక్ట్గా చెప్పావురా. ఈ ఇంట్లో జరిగేది వాడి పెళ్లి కాదు, వాడి చావు. యువరాజ్, వదినా, నిషిక, అత్తయ్య, అందరూ రండి.
ఏమైంది జగదాత్రి? పోలీసులు ఎందుకు వచ్చారు? హంతకుణ్ణి అరెస్ట్ చేయడానికి వచ్చారక్క. నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని చంపిన నేరస్తుణ్ణి తీసుకెళ్ళడానికి వచ్చారు. సూర్యమామని చంపేశానని జగదాత్రి వాళ్ళకి తెలిసిపోయిందా?